10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి అంటూ చూస్తున్నాం. 6 పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహణ. సిబిఎస్ఈ తరహాలో పరీక్షల మధ్య విరామం. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మానసిక భారం. ఉపాధ్యాయ సంఘాలు అంటూ చూస్తున్నాం. నెల రోజుల పాటు పరీక్షలతో విద్యార్థులపై మాకు మానసిక భారం పడుతుందంటూ ఉపాధ్యాయ సంఘాలు చెప్తా ఉన్నాయి. సో నిజంగా కూడా అన్ని రోజులు ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. నెల రోజుల పాటు ఆరు పరీక్షలు నెల రోజుల పాటు ఉన్నాయట. ఒకసారి చూడండి. మార్చి 14 శనివారం రోజున ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ. మార్చి 14 నుంచి 18 చూడండి. 15, 16, 17 3 రోజుల గ్యాపు. తర్వాత మార్చి 18 సెకండ్ లాంగ్వేజ్. మార్చి 23 5 రోజుల గ్యాపు థర్డ్ లాంగ్వేజ్. మార్చి 28 5 రోజుల గ్యాపు గణితం. ఏప్రిల్ 2 4 రోజుల గ్యాపు సైన్స్ పార్ట్ 1 భౌతిక శాస్త్రం. ఏప్రిల్ 7 మంగళవారం 5 రోజుల గ్యాప్ సైన్స్ పార్ట్ 2 బయాలజికల్ సైన్స్. ఏప్రిల్ 13 సోమవారం సాంఘిక శాస్త్రం. ఏప్రిల్ 15 బుధవారం ఓరియంటల్ ఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1. సో ఏప్రిల్ 16 ఓరియంటల్ ఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2. సో ఇట్లా నెల రోజుల పాటుగా 14వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంటే నెల రోజుల పాటుగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు జరగబోతున్నాయి. దీనివల్ల నెల రోజుల పాటుగా ఒక మానసికమైనటువంటి ఒత్తిడితోటి విద్యార్థులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఇంత 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 దూరంగా పెట్టద్దు. వాస్తవంగా దగ్గరగా పెడితే ఒక 10 రోజులు 15 రోజులు క్లోజ్ చేస్తే కొంత భారం తగ్గుతుంది కదా 10వ తరగతి పిల్లలకి. సో చూడండి, తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మంగళవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. గత పరీక్షల కన్నా భిన్నంగా ఈసారి ప్రధాన పరీక్షలను నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. ప్రథమ భాష పరీక్ష మార్చి 14న ప్రారంభం కానుండగా చివరి పరీక్ష సాంఘిక శాస్త్రం ఏప్రిల్ 13న నిర్వహించనున్నారు. గత ఏడాది నిర్వహించిన విధంగానే ఈసారి కూడా ఒక్కో సబ్జెక్టును ఒక్కోటి చొప్పున 6 పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. సిబిఎస్ఈ తరహాలో పరీక్షకు మధ్య విరామం ఇస్తూ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా చేయడం ఈ నూతన విధానం లక్ష్యమని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయంటూ చూస్తున్నాం. వాస్తవంగా గ్యాప్ ఎక్కువ ఉంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. గ్యాప్ ఎక్కువ ఉండదు. ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు పెడితే కొంత చదువుకోవడానికి ఒక రోజు టైం ఉంటుంది, చదువుతారు. కానీ 3 రోజులు కంటిన్యూగా చదవాలంటే వాళ్ళ మీద మానసిక ఒత్తిడి అనేది బలంగా ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ థింగ్. ఎందుకో మరి ఎట్లా ఇస్తున్నా అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది.